శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజెప్పుకుంటూ ఉంటాము. అలాగే వార ఫలాలలో కూడా ఆ ప్రస్తావన అనేది చేస్తూ ఉంటాను. కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద, నీచ స్థితిలో శుక్రుడు ఉండగా ఈ గ్రహస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరొకసారి తెలియజేస్తూ, గ్రహస్థితులన్నీ ఏ రాసుల్లో ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాలు, దృష్టులు, వాటి ఫలితాల గురించి తెలియచెప్పుకుంటూ ఈ వారం రాశి ఫలితాలని ప్రారంభిస్తూ ఉన్నాను. కుజుని యొక్క స్థితి మిథున రాశిలో, రవి బుధ గురుల యొక్క సంచారము కర్కాటక రాశిలో, కేతువు గారు సింహరాశిలో, చంద్ర శుక్రులు కన్యరాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారి యొక్క వక్ర స్థితితో మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ధనస్సు రాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నది. వారాంతంలో జరిగినటువంటి మార్పులు ఇవి అవుతూ ఉండగా, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి బుధుల యొక్క స్థితి సంచారము బుధాదిత్య యోగాన్ని తెలియచేస్తూ కర్కాటక రాశిలో అద్భుతమైనటువంటి గురువుగారి ఉచ్చ స్థితితో కలిసి ఉన్న కారణం చేత చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు, ధనయోగాలు ఉంటాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క స్థితి సంచారము ఇక్కడ నీచ శుక్రునితో కలిసి ఉండడము, శనిగారి యొక్క దృష్టి ఉండడము, దీని చేత కళాకారులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా వాళ్ళకి అవమానాలు ఉండడము, అపనిందలు ఉండడము, ఒప్పుకున్నటువంటి ప్రదర్శనలు విరమింపజేసుకోవడము, అది ఎవరి వల్ల అన్నా అవనివ్వండి, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి వేదన పొందేటటువంటి అవకాశము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని విధంగా ఉండే అవకాశము. ఇక వివాహేతర సంబంధాల విషయంలో ఇక్కడ కుజుని యొక్క దృష్టి కూడా పడుతోంది, శనిగారి యొక్క దృష్టి కూడా పడుతోంది. కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ, అత్యాచారాలు కానీ, కిడ్నాప్లు కానీ, దేశాంతరాలు తరలించడం కానీ, యాక్సిడెంట్స్ కానీ అనుకోని విధంగా జరిగేవి. అలాగే ఈ రోగాలు, కొన్ని రోగాలు యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, ఆ ప్లేస్కి సంబంధించినటువంటి రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి కానీ ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కూడా పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవమానాలు, అపనిందలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి దుష్ట ప్రభావాలు శనిగారు ఇవ్వలేకపోతారు. ముందరే శనిగారు ఈ మీన రాశిలో ఉంటున్నారు, అది గురుక్షేత్రం అవడము, గురువు గారి యొక్క దృష్టి ఉండడము, అలాగే శనిగారి నుంచి గురువు గారు పంచమ స్థానంలో, కోణస్థానంలో ఉండడము, గురువు నుంచి శనిగారు నవమ స్థానంలో ఉండడము, ఇది చాలా బలీయమైనటువంటి స్థితి. కాబట్టి అనుకూలమైనటువంటి స్థితులు కొన్ని పెరుగుతాయి, దుష్ట ప్రభావాలు కొన్ని తగ్గుతాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క సంచారము కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే కేతువు గారితో కలిసిందో తండ్రి గారి శారీరక పరిస్థితి కొంచెం బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది చెప్పుకుందాము. ఇది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయమే. ఎందువల్ల అంటే రవి కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ తండ్రి గారికి సంబంధించి పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మ జాతకంలో ఉన్నట్టయితే అలాంటి వారు కూడా కొంచెం రవి, రాహు, కేతు గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక రాశుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు అని చెప్పచ్చు. కానీ ఇదమిద్దంగా లేదు. మనము కిందటి వారం చెప్పుకున్నాము, ఇప్పుడు చెప్పుకుంటున్నాము. అసలు ఆ గ్రహస్థితి అక్కడ ఉన్నన్నాళ్ళు కూడా ఇబ్బందే. శనిగారి దృష్టి పడుతోందండి శుక్రాచార్యుల వారి మీద, కుజుని దృష్టి పడుతోంది. అసలు వివాహేతర సంబంధాల విషయంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ ఇక్కడ రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. వాటి యొక్క ప్రభావం వల్ల కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు
ఇంకా ఏలినాటి శని జరుగుతూ ఉన్నందువల్ల గాని చాలా చాలా ఇబ్బందులు కలిగి ఉన్నారు ఈ రాశివారు. తప్పనిసరిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతు బలం లేదు, శనిగారి బలం కూడా లేదు. 4 ప్రధాన గ్రహాల బలాలు లేవు సరిగదా. మిగతా గ్రహాల విషయంలో కూడా ఇక్కడ రవి బుధులు మాత్రమే బాగున్నారు తప్ప ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా మీకు అనుకూలంగా లేని కారణం చేత చాలా చాలా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పరిహారాల విషయంలోనే ఎక్కువగా చెప్పుకోవాలి. ఆలోచనలని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఏ నిర్ణయాలు చేయాలనుకున్నా కొంచెం పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. వారి యొక్క అనుభవము, వారి యొక్క ఆలోచనని మీరు తీసుకున్నందువల్ల మీకు మేలే జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా అన్యాయం జరగదు. ఇక్కడ గ్రహస్థితులు ఏమాత్రం బాగలేదు. బాగలేనప్పుడు మరింత శ్రద్ధలు తీసుకోవాలి. కాబట్టి ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి కూడా పరస్పర విభిన్నమైనటువంటి భావాలతో కూడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ పూర్తిగా అనుకూలత ఉంది అని చెప్పడానికైతే రావడం లేదు. దుర్గ పూజ చెయ్యండి, గణపతి పూజ చెయ్యండి, ఏలినాటి శని దోషానికి శని గారికి తైలాభిషేకం చెయ్యండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, యోగా చెయ్యండి, శివారాధన చెయ్యండి. మీ ఇష్టదేవత అనుగ్రహం కొరకు పూజ చేసుకోండి, ధ్యానం చేసుకోండి. అప్పుడు అనుకూల పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే వారాంతంలో చంద్రుని యొక్క స్థితి సంచారం అయితే చాలా చాలా బాగున్న కారణం చేత పూర్తిగా అనుకూలతలు సంచరిస్తూ ఉన్నాయి. ఎప్పుడు వారాంతంలో. కాబట్టి ఓర్పు ప్రధానంగా ఉండడము, పరిహారాలు చేసుకోవడము, మానసిక శాంతి లభించడం కొరకు దైవారాధన బాగా పెంచడము చేయండి. అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ మొట్టమొదటి చెప్పుకున్న వివాహేతర సంబంధాల విషయాలలో మటుకు పూర్తిగా జాగ్రత్తలు కలిగి ఉండాల్సిందే. అలాగే వ్యక్తిత్వ హననం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ మీద నిందలు వేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతీసే విధంగా ఉంటాయి. అలాగే ఏ సంబంధ బాంధవ్యాలైనా అది అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, అన్న తమ్ములు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ప్రేయసి ప్రియులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, ఏ రకమైన మనుషులకైనా కూడా సంబంధ బాంధవ్యాలు అనేది ప్రేమతో కూడే ఉంటాయి. అన్ని ప్రేమలు ఒకే రకమైన ప్రేమలు కాదు. కాబట్టి ఈ స్నేహ సంబంధాల విషయంలో గాని, బంధువర్గరీత్యా ప్రేమల సంబంధాల విషయంలో గాని, అలాగే రక్త సంబంధీకుల ప్రేమల విషయాల్లో గాని పూర్తి జాగ్రత్తలు అవసరం. కుంభరాశికి పరిహారాలు ఎక్కువ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎటువంటి సంబంధ బాంధవ్యాలనైనా మీరు కాపాడుకోవాలి. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నానండి. శుభం.